హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య సతీష్. ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి శివరాత్రి బ్లాగ్. ఇప్పుడు మనమైతే మార్నింగ్ లేచేసి ముగ్గు వేసుకుంటున్నాము. నాకైతే ముగ్గులు వేయడం చాలా ఇష్టం. ఇలాంటి ముగ్గులు కావాలి అనుకున్నా కామెంట్ చేయండి. ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనమైతే దేవుడి కోసం ప్రసాదం చేసుకుంటున్నాము. ఒక బౌల్ తీసుకొని కొంచెం అందులో గీ యాడ్ చేసుకొని, గీ కొంచెం హీట్ అయ్యాక కొన్ని జీడిపప్పు పులుకులు, కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఒక బౌల్ లో తీసి పెట్టుకొని అందులోనే బౌల్లోకి 2 కప్స్ రవ్వను తీసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రవ్వని వేయించుకోవాలి. ఈ విధంగా రవ్వని వేయించుకోవాలి. మనం 2 కప్స్ రవ్వను తీసుకున్నాం కాబట్టి అందులోకి 6 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయ్యాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న రవ్వని ఆ వాటర్ లోకి వేసుకోవాలి. రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 కప్స్ రవ్వని తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం గీ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని అందులోకి యాడ్ చేసుకోవాలి. మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. నేనైతే పూజా రూమ్ ని ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాను. మా పూజా రూమ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మహాశివరాత్రి టు ఆల్.